నిమిషాలు మాట్లాడదాం. రైట్. కొద్దిగా ఇక్కడ కూర్చున్నా, అందరూ ఇక్కడ చూస్తుండే, పక్క తిరుగుద్దండి, కవర్ చేసుకుంటారు అందరూ. చెప్పండి. రాగులపాడు దగ్గర నుంచి హంద్రీనివా ద్వారా ఈ పులుగుట్టుపల్లి, దోనుముక్కల, నెలగొండ, నాగసముద్రం దాదాపు 35 పల్లెలకి నీరు అందించే కార్యక్రమాన్ని వెంటనే ప్రభుత్వం చేపట్టాలా. గత 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బర్త్డే కానుకగా 49 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్ల మన పామిడి బహిరంగ సభలో చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు వెంటనే జీవో తీసుకొని వచ్చి రిలీజ్ డబ్బులు వచ్చినాయని చెప్తే మేము కూడా ఆయనకు పోయి సన్మానం చేయడం జరిగింది. కానీ అది ఇంతవరకు కూడా కార్యరూపం దాల్చలే. మళ్ళీ ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి ఆ రోజు ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు గారు వెంటనే డబ్బులు రిలీజ్ చేసి ఈ పిల్ల కాలువ పనులు చేపట్టాలా. మరి ఇప్పుడున్న నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జయరాం గారు మరి దీన్ని మొన్ననే ఒక వారం కిందట చంద్రబాబు నాయుడు గారిని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన నిధులు శాంక్షన్ చేయాలని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో భాగంగానే రాగులపాడు చెరువుకు కూడా ఈ నిధులు అడగడం జరిగింది. మరి వెంటనే ఆయన చొరవ తీసుకొని ఈ పిల్ల కాలువని పనులు వెంటనే ప్రారంభించడానికి కోసం ఆ డబ్బులు శాంక్షన్ చేసేదాని కోసం కృషి చేయాలా. ఎందుకంటే దాదాపు 40 పల్లెలు దగ్గర దోనిముక్కల నుంచి దాదాపు పామిడి వరకు ఉన్న పల్లెలన్నిటికీ మరి తాగునీరు, సాగునీరు అందే కార్యక్రమం కాబట్టి మళ్ళీ ఈ ప్రాంత ప్రజలంతా మంచి పేరు వస్తుంది కాబట్టి వెంటనే జయరాం గారు ఈ పనులు చేపట్టాలా. మరి గవర్నమెంట్ తన ఒత్తిడి తీసుకొని వచ్చి కానీ ఈ 49 కోట్లు శాంక్షన్ చేసి ఈ పిల్ల కాలువ పనులు వెంటనే చేపట్టాలని చెప్పి ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాము. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం తన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి మేము కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘంగా ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము. వెంటనే పనులు చేపట్టాలని చెప్పి జయరాం గారికి కూడా మరీ విన్నవించుకుంటున్నాం. సిపిఐ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు డోన్ముక్కల పొలాల్లో సాగునీరు కోసం పరిశీలనలో భాగంగా మరి 2016 ఏప్రిల్ నెలలోనే నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు చేపడుతున్నాం. ప్రధాన అంశం రాగులపాడు దగ్గర తూమును ఏర్పాటు చేయాలని. ఆ తూమును ఏర్పాటు చేస్తే సహసిద్ధంగా గుంటకల్ మండల పొలాలకు మరి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పామిడి మండల పొలాలకు సాగునీరు, తాగునీరు అందుతాయి. మరి దీనికోసం గతంలోనే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కాళహస్తి నుండి సర్వేర్ని టీంని పిల్లంపించుకొని మన సిపిఐ కార్యాలయంలో 11 నెలల పాటు వారికి షెల్టర్ ఇచ్చి కొలతలు కొలిచించడం జరిగింది. ఈ కొలతల్లో కూడా రైతులు కూడా స్వచ్ఛందంగా తమ ఖర్చులు పెట్టుకొని ఆ సర్వే టీములకు అనేక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తత్ఫలితంగానే గతంలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి అంటే నేటి ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పామిడికి వచ్చిన సందర్భంగా ఈ తూమును వెంటనే పనులు ప్రారంభిస్తానని నా బర్త్డే గిఫ్ట్ అని చెప్పాడు. మరి ఆయన కాలం వెళ్ళిపోయింది. తర్వాత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కాలం వచ్చిన తర్వాత మన నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు కూడా నేను ఈ పనులు చేయించడానికి ఆర్డర్స్ కాపీ తీసుకొచ్చానని చెప్పేసి సంకల్ కొట్టడం జరిగింది. అది పత్రికల్లో కూడా అన్ని చోట్ల కూడా రావడం జరిగింది. అదేవిధంగా నేడు ఇప్పుడు మరీ తిరిగి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయ్యారు. అది మరి గుంటకల్ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇప్పుడైనా గతంలో ఆయన పుట్టిన రోజు ఇచ్చినటువంటి గిఫ్ట్ను గుంటకల్ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ని గుర్తు చేసుకొని ఆ పనులను వెంటనే ప్రారంభించాలా. అలా ప్రారంభించకపోతే మరి సిపిఐ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఇది ముందుగానే గుంటకల్ నియోజకవర్గం కరువు నియోజకవర్గం, వర్షాలపైన ఆధారపడి పంటలు పండించుకున్నటువంటి భూములు ఇక్కడ ఉన్నాయి. దాదాపు నియోజకవర్గం ఈ భూముల్లో కేవలం 25 నుంచి 30% మాత్రమే పంటలు పండించుకుంటున్నారు. అంటే వర్షాధారం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులు ఎక్కువ ఉన్నారని దీని అర్థం. దానికోసమే మరి ఈ సహసిద్ధంగా ఆంధ్రనివా కాలువ పనులు అంటే రాగులపాడు దగ్గర తూముని వెంటనే పనులు ప్రారంభించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి జయరాం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరినివా పిల్ల కాలువ పనులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిపిఐ ఆంధ్రనివా కాలువ పనులను వెంటనే ఆంధ్రనివా పిల్ల కాలువ పనులను వెంటనే దోనుముక్కల మల్లెనపల్లి తదితర గ్రామాల చెరువులన్నింటికి ఆంధ్రనివా పిల్ల కాలువ నీళ్లు వెంటనే. ఓకేనా?